వెంకటకృష్ణ గారు విజయ్ గారు నాకు సెలవు ఇస్తే చాలా అలాగే సార్ థ్యాంక్ యూ సార్. వెంకటకృష్ణ గారు చాలా మూల గఫూర్ ప్రశ్న, గారికి. ప్రధానమైన ప్రశ్న, అవసరమైన ప్రశ్నే అడుగుతున్నారు. మీరు సీనియర్లే జర్నలిజంలో, గఫూర్ గారు ఎమ్మెల్యేగా సీనియర్. నేను ప్రజల కోసం మాట చెప్తున్నాను. అంటే 12 సంవత్సరాలు బెయిల్ మీద వచ్చి నేర జీవితం కలిగి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా, జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్న ఒక ప్రశ్న వ్యవస్థలకు వేసే ప్రశ్న. అంతే. మీకు అంటే అడవిలో ఉండాల్సిన పులులు బయట ఎందుకు తిరుగుతున్నాయి అనేది కావాలి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పులి అనకండి. మీరు పులి అంటే ఇప్పటికే సస్తున్నా మావాడు పులి మావాడు, మళ్ళీ మీరు పులులు అంటే బాలకోట సర్టిఫికేట్ ఇచ్చాడు అంటారు. ఇక్కడ పులి అంటే మానవుల్ని హననం చేసేది పులి, అది క్రూర జంతువు అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారికి 10 నచ్చింది కాబట్టి మృగం పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అంబేద్కర్ గారు 3 వ్యవస్థలను పెట్టాడు సార్. రాజకీయ వ్యవస్థ, అది రాజకీయ నిర్ణయాలను అంటే పరిపాలన నిర్ణయాలు తీసుకుంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ అది అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. మీడియా వ్యవస్థ వాచ్ చేస్తుంది, అంటే కాపలాగా వస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండడానికి కారణం కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది ప్రశ్న. ఇది ఒక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పేదో, ఒక మీరు నేను సమాధానం చెప్పేది కాదు. అంటే వ్యవస్థలో ఉండగలిగితేలే. నేను మాట అడుగుతా వెంకటకృష్ణ గారు, మీరు చాలా పెద్దలో, నేపాల్ అల్లకల్లోలం ఎందుకు జరుగుతుంది, శ్రీలంకలో ఎందుకు తిరుగుబాటు జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఎందుకు తిరుగుబాటు జరిగింది? వ్యవస్థలను రక్షించుకోకపోతే, వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వ్యవస్థలను ధ్వంసం చేసే వ్యక్తుల్ని బంధించకపోతే ఇలాంటి యొక్క ప్రవృత్తి జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు అనేది పరిపాలన చేయాలి. భారతదేశంలో ఇప్పటివరకు అలాంటి సంఘటనలు జరగలేదంటే కాస్త వ్యవస్థల మీద ఉన్న నమ్మకము, మన రాజ్యాంగం బలమైంది కాబట్టి అవి జరగవు. కానీ వ్యవస్థలు సమీక్షించాలి కదా ఇటువంటివి. కరెక్ట్. మీరు అన్న ప్రశ్నలో చాలా న్యాయం ఉంది. ప్రభుత్వాలు మీలాంటి వాళ్ళ ప్రశ్నలు తీసుకోవాలి, నాలాంటి వాళ్ళ సమీక్షను తీసుకోవాలి, వ్యవస్థలను బతికించాలి. వ్యవస్థలను బతికించకపోతే వ్యవస్థ చచ్చిపోతుంది, అంటే ప్రజలకు నష్టం. మాలాంటి వాళ్ళ ప్రశ్నలు తీసుకోవాలి, మీలాంటి వాళ్ళ సలహా తీసుకోవాలని మనకు నోటీస్ ఇస్తారు. మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 25 ఏళ్ళు కడిగినా కూడా పోని పాపాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి. కాబట్టి ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ప్రతిదీ సమీక్షించుకోవాలి. మీరు చెప్పిన ప్రతి మాటని కూడా సమీక్షించుకోవాలి. ప్రజల నుంచి అండి మన డిబేట్ మాట్లాడుతుంటేనే మెసేజ్లు వస్తుంది. అంటే ప్రజల్లో ఎంత ఆవేశం ఉందంటే నాడు వగచిన తీరును బట్టి, కాకపోతే అంటే ఆచితూచి అడుగులేయటం అనేది, సమీక్షించుకొని అడుగులేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజకీయ విధానంగా ఉంటుంది. తప్పనిసరిగా మంచి జరుగుతుందని చూద్దాం. ఒక మాట చెప్తే సందర్భంగా, ఈ రోజున విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి, అమ్మవారి పండగ. నాకు విజయవాడే నేను ఎప్పుడు జీవితంలో చూడాల. అమ్మవారికి లక్షలాది మంది రాష్ట్రాలు తరలి వస్తున్న భక్తులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో అందరూ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఒక కార్యక్రమం. ఇలాంటి పండుగ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. రైట్. పండుగ అంటే అమ్మ కనకదుర్గ అమ్మవారికి ఉన్న ఇదే